పికిల్ పాప భాగోతం బట్టబయలు. దువ్వాడకు పవర్ పీకేసిన హౌస్ మేట్స్. గోల్డ్ స్టార్ ఎమాన్యుల్కు కరుణించిన లగ్జరీ ఫుడ్. ఎలిమినేషన్స్ లో నువ్వా నేనా అని పోటీ పడ్డ భరణి రాము. ఓటింగ్ లో తనూజ టాపు, హౌస్ లో సుమనన్న తోపు. హాయ్ హలో నమస్తే, నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పెమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. ఇక కరెంట్ అప్డేట్స్కి వస్తే, శనివారం ఎపిసోడ్లో వచ్చేసి పికిల్ పాపకి బాగా పడిందండి పిడి. కళ్యాణ్ మోహంలో చూడాల తడి. రీతుకి అయితే అయిపోయింది పచ్చడి. అవునండి, ఈ పికిల్ పాపకి యాక్టివిటీ రూమ్కి పిలిచి కూర్చోబెట్టి కళ్యాణ్ కూడా కూర్చోబెట్టారు. తర్వాత వచ్చేసి డెమాన్ రాముతోని కళ్యాణ్ ఈ పికిల్ పాప కూర్చోబెట్టారట. ఆ విషయాలు వచ్చేసి నాగార్జున గారు అంటే ఏమన్నారనేది జస్ట్ క్లూ ఇంటిస్తున్నాను, మీరు చూడండి. వేసుకున్నారట. అసలు కళ్యాణం అమ్మాయిలు పిచ్చోడు, ఒంటి మీద చేతులు వేస్తాడు, నేనైతే ఇచ్చి పడేస్తా, తొక్కు పడేస్తా అని చెప్పేసి పికిల్ పాప అంది. ఎంతైనా సరే ఒక సిపాయి, భారతదేశ రక్షకుడు, అతను అక్కడికి వెళ్ళి యుద్ధం చేయడానికి కూడా సిద్ధపడి వెళ్ళిన ఒక ఆర్మీ పర్సన్. కాకపోతే ఆయన సొంత ఎంటర్టైన్మెంట్ కోసం, ఆయన వ్యక్తిగతంగా ఆనందం పొందడం కోసం ఇక్కడికి వచ్చాడు సెలవు పెట్టుకొని. బట్ ఇక్కడ తన వయసు అంతా 23 సంవత్సరాలు కుర్రోడు. తను ఆనందపడుతుంది సరదాగా. ఆయన ఏమి ఇంకా అబ్యూజింగ్గా ఏం పెద్దగా బిహేవ్ చేయలేదు. పెద్దగా కాదు, అసలు అబ్యూజింగ్గా బిహేవ్ చేయలేదు. తను క్లోజ్గా ఉంటున్నాడు. తనకన్నా పెద్ద అమ్మాయి తనూజ చాలా. ఏదైనప్పుడు కూడాను వాళ్ళిద్దరి మధ్య కాస్త చనువులోని మీకు అభ్యంతరకరమైనట్లయితే మరీ అంతగా పెద్ద స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు కదా పచ్చడి పాప. అందుకని చెప్పి ఆ పచ్చడి పాపకు వచ్చేసి పచ్చడి చేసారు నాగార్జున గారు. ఇలా చేసి నేషనల్ టీవీలో రాంగ్ ఇన్ఫర్మేషన్ పాస్ చేయకూడదు కదా అన్నట్టు ఇంకా ఆ అమ్మాయి వచ్చేసి సారీ చెప్పింది. అదేవిధంగా వచ్చేసి రీతు దగ్గర కూడా అన్నాడు, డెమాన్ పచ్చడి పాపతో అన్నారట, చిచ్చి నాకు లవ్వు లేదు కొవ్వు లేదు, అసలు నాకు దగ్గర లవ్వే లేదని ఈ విషయం బయట పెట్టారు. ఇగో పచ్చడి పాపతో నీ లవ్వు లేదు కివ్వు లేదు గొవ్వు లేదు అని అన్నాడు మీ డెమాన్ అంటే. దాంతో వచ్చేసేమో ఇంకా తడి ఆరిపోయింది మన రీతు మోహంలో. ఏదైనప్పటికీ ఈరోజు ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో మనం డిఫరెంట్గా చూడాల్సిందే. ఇక దువ్వాడ మాధురి గారి విషయానికి వస్తే, దువ్వాడ మాధురి గారికి ఎలిమినేషన్ సంబంధించి ఒక పవర్ ఇచ్చారు కదా మన నాగార్జున గారు. అయితే ఈ పవర్ ఈమె దగ్గర ఉండడం ఎంతవరకు మీకు ఇష్టం ఏంటి అనే కోణంలో హౌస్ మేట్స్కి అడిగితే అందరూ కూడాను దువ్వాడ మాధురి గారి దగ్గర నుండి ఆ పవర్ పీకేశారటండి. ఎందుకంటే ఆమె చేతిలో ఎలిమినేషన్స్ అనే ఒకటి ఉన్నట్లయితే ఎవరికి ఇస్తుందో ఎవరికి ఇవ్వదో తెలియదు. అసలే నోరేసుకుని పడిపోతుంటారు, ఆవిడ పెద్ద నోరు అని చెప్పేసి హౌస్లో తీసేశారట. ఏదేమైనప్పటికీ దువ్వాడ మాధురి గారికి ఒక ఫైర్ బ్రాండ్గా ఎంటర్ అయ్యారు. నిజంగా ఆమె ఫైర్ బ్రాండ్, నో డౌట్ అట్ ఆల్. అయితే ఆమెలో కూడా కరిగిపోయే మనసు ఉంది అని చెప్పడం కోసం ఏంటంటే ఎవరేమన్నా సరే కంటి నుండి నీరు వచ్చేస్తుంది. కాబట్టి ఏంటంటే ఆ కరిగే గుణం ఉన్న వాళ్ళకి ఆ కంటి నుండి నీరు వస్తుంది. కానీ ఆమె ఫైర్ బ్రాండ్గా ఉండాలని, హౌస్లో ఇలా ఉంటే బాగుంటుందని, అందరి మీద పడి ఒక రోలింగ్ చేయాలని, నేను ఒక లీడర్గా ఉండాలని, అది మరి ఆమెకు ఒక రాంగ్ థాట్ వచ్చిందో లేకపోతే ఎవరైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇంజెక్ట్ తెలియదు. కానీ ఆమె మాత్రమే ఏంటంటే వచ్చిన దగ్గర నుండి ఆమెదే పై చేయి అన్నట్టు ఉంటుంది. ఏదైనా చెప్పినా కూడా ఇది ఇలా చేస్తే బాగుండు, మీరంతా ఇలా చేయండి అని రిక్వెస్ట్ ద్వారా కాకుండా ఇది ఇలా చేయాలి, మీరు ఇలా ఉండాలి, మీరు ఇలా తినాలి, మీరు ఇలా మాట్లాడాలి అంటే ఈ విషయంలో ఏంటంటే ఇలా ఉండాలి అని స్టేట్మెంట్స్ ఆమె పాస్ చేస్తుంది. ఇంపార్టివ్ సెంటెన్స్ లేవు అక్కడ, రిక్వెస్ట్ మరి అక్కడ ఆమె ఏంటంటే ఆర్డర్సే వస్తున్నాయి, స్టేట్మెంట్స్ వస్తున్నాయి. దాంతో ఏంటంటే మీరు చెప్పిన మాట మేము ఎందుకు వినాలి అనే కోణంలో రూమ్లో అవుతుంది. అలా కాకుండా ఆమె ఒక రిక్వెస్ట్ రూమ్లో అందరూ కలిసి ఉన్నారు కాబట్టి అందరితో హక్కు ఉంది కాబట్టి ఒక రిక్వెస్ట్ పాస్ చేస్తే బాగుండు, ఆమె ఆర్డర్ పాస్ చేస్తుంది. దానివల్ల ఏమైందంటే రూమ్లో అందరికీ వ్యతిరేకత ఏర్పడి అంత ఫైర్ బ్రాండ్ దివ్య గారికి ఆ ఫైర్ ఉండొద్దని చెప్పి ఫైర్ లాగాలని మరి ఆ పవర్ తీసేశారు. ఇప్పుడు ఎలిమినేషన్ సంబంధించిన పవర్ ఆమెకి లేదు, ఇది వాస్తవం. ఇక అది మనం ఈ ఎపిసోడ్లో చూస్తాము. ఇక తర్వాత భరణి గారు రాము గారు ఎలిమినేషన్ విషయంలో నువ్వా నేనా అని పోటీ పడ్డారండి. యాక్చువల్గా ఏంటంటే ఈ వారం దివ్య గారు ఓటింగ్లో వెళ్ళిపోవాలనుకున్నాము. నెక్స్ట్ నేను ఇంకోటి ఏంటంటే పాపం అమాయకుడైన సుమన్ శెట్టి గారిని తీసేస్తారు. ఎందుకంటే లాస్ట్ వీక్ కూడా అలాగే ఎలిమినేషన్లో వచ్చేసి అన్ఫేర్ ఎలిమినేషన్ జరిగింది. ఈసారి కూడా అన్ఫేర్ ఎలిమినేషన్ చేస్తారనే విషయంతో నేను క్లియర్గా చెప్పాను. కానీ సుమన్ గారు ఫ్యాన్స్ వచ్చేసి చాలా మంది పద్ధతిగా మాట్లాడే ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళందరికీ హ్యాపీ నమస్కారం. పద్ధతి లేకుండా కాకపోతే పెంపకం లోపం వల్ల కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు మాట్లాడే మాటల కామెంట్లోనే ఇప్పుడు చూడండి ఎవరు అలాంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళ కామెంట్లు తిరిగి పెడతారు. కాబట్టి వాళ్ళ పేర్లు మనం చెప్పుకోక్కర్లేదు, వాళ్ళే బయట పెట్టుకుంటారు. అలాంటి కొంతమంది అబ్యూజింగ్ లాంగ్వేజ్తో పెట్టిన కామెంట్ వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు ఏమన్నారంటే మా సుమనన్నకి ఇలా అంటారు అన్నారు. కానీ వాస్తవంలో సుమనన్న మీద మాకుండే ప్రేమ అది ఈరోజు ఎలాగైందంటే సుమనన్న నిల్చునేంత వరకు వచ్చింది. ఏదైనా ఒక మాట ఎదుటి వ్యక్తికి పనికి రావాలి. ఇప్పుడు సుమనన్న గారు కెప్టెన్ అయ్యారు. ఇక తీస్తే బాగోదు కదా, మా మాటలు కూడా ఉన్నాయి కదా, అయ్యో మళ్ళీ ఏకేస్తాడు వీడు మేము సుమన్ని అన్ఫేర్ ఎలిమినేషన్ చేస్తే అని ఇది ఉంటుంది కదా. ఆ విధంగా ఏంటంటే
ఏదైనప్పటికీ సుమన్ గారు తప్పుకున్నారు, తనుజ్ గారు టాప్లో ఉన్నారు, సుమన్ గారు తోపుగా ఉన్నారు, దివ్య గారు సేవింగ్ అయ్యారు. కానీ ఇక్కడ తక్కువ ఓటింగ్స్లో ఏముందంటే రాము భరణి పోటీ పడుతున్నారు. డిమాండ్ కళ్యాణ్కి వచ్చేసి రీతు ఓట్లు, కళ్యాణ్ ఓట్లు, శ్రీజ ఓట్లు కూడా పడుతున్నాయి కాబట్టి డిమాండ్ కొంచెం ముందంజలో ఉన్నాడు. ఇది మొత్తానికి ఏంటంటే ఫైనల్గా ఈ వారం ఏవీలు రెడీ అయిపోయాయి రాము గారికి అండి, భరణి గారికి. ఇక మిగతా ఇంకొక విషయానికి వచ్చినట్లయితే ఓటింగ్, అదే ఎలాగ ఓటింగ్ కూడా మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇందాక మాటలు వచ్చింది. ఇక ఓటింగ్లో అయితే తనూజ అయితే టాపు, సుమనన్న అయితే తోపు. ఎందుకంటే అందరు ఓటింగ్లోకి వెళ్ళా తనూజకి మొట్టమొదటి దగ్గర నుండి ఇప్పటి వరకు ఆమె ఓటింగ్కి బీట్అవుట్ చేసిన మొనగాడు లేడు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈరోజు ఆమె ఓటింగ్లు కూడా చాలా హైయెస్ట్గా ఉంది. అయితే ఏంటంటే ఇంకా అమ్మడు ఏంటంటే ఆడాలి, ఆమె అందమైన మొహంతో అందంగా ఉంటుంది. ఎప్పుడు ఏడుపు ఉండడం వల్లే మా అందరికీ నచ్చట్లే. కానీ ఆమె కానీ ఏడకన్నా ఆడి బాండింగ్స్ పెట్టుకోకుండా ఆడితే ఓడినా పర్వాలేదు, ఆమె బాండింగ్స్ లేకుండా ఆడి నవ్వుతూ కలకలలాడుతూ ఉంటే ఓడినా నవ్వాలి, గెలిచినా నవ్వాలి. అప్పుడు అమ్మడికి వచ్చేసి మా ఓటు అంతా తనుజాకే, టాపులో టాపు. ఇక్కడ సుమనన్న ఏం చేశారంటే ఆడవాళ్ళకి పడుకోవడానికి ఒకటే బెడ్ ఉంది కాబట్టి నా తాలూకా కెప్టెన్ రూమ్ ఇచ్చేద్దాం అనుకుంటున్నారని ఈ సెట్ అన్న గుప్తన్నతో జోడీ అయ్యి మన వీళ్ళిద్దరు కలిసి ఆ రూమ్ ఇచ్చేశారు. దీంతో ఏంటంటే హౌస్లోని సుమనన్న తోపు, గౌరవ్ కూడా తోపు అనిపించుకున్నారండి. ఏదైనప్పటికీ శెట్టి గుప్తాల జంట అదిరిపోయింది, హ్యాట్స్ ఆఫ్. ఇక తర్వాత వచ్చినప్పటికీ గోల్డ్ స్టార్ ఇమాన్యుల్ కిరీటం గ్రహీత ఇమాన్యుల్ పాపం ఆహారం కోసం బిడ్డ అలమడిస్తున్నాడు. నిన్న లగ్జరీ ఫుడ్ ఆ పిక్కిలి పాపకు వస్తుంటే తిన ఆరాటం చూడాలి. బోండా, మైసూర్ బోండా పట్టుకొని చేతులు వణికిపోయి ఆ ఫుడ్ వాసన చూసి అందరూ ఒక ఎత్తు అయితే పాపం ఆఖరికి ఏమని నిలబెట్ట వాళ్ళ దగ్గర అడుక్కొని అడుక్కుంటాను బిగ్ బాస్ నాకు కూడా ప్లీజ్ అంటూ తన యొక్క ఆర్తనాదాలు ఈరోజు బిగ్ బాస్ విన్నాడు. లగ్జరీ ఫుడ్ దేవత కరుణించింది. ఒక రోజంతా తనకి ఇష్టం వచ్చిన ఫుడ్ తినొచ్చు అన్నట్టు ఆర్డర్స్ పాస్ అయ్యేట. మరి ఇమాన్యుల్ అన్న తపస్సు తపన అన్ని ఫలించేయండి. అన్న కడుపు నిండా తింటున్నాడండి మనస్ఫూర్తిగా. ఇక ఇదండి ఈ అప్డేట్స్. మరెన్నో అప్డేట్స్ ఉన్నాయి కానీ శనివారం నైట్ మీరు చూస్తారు కదా, మరి ఎందుకు మీకు ఆ పెప్ పోవడం అని చెప్పేసి నేను చెప్పడానికి ఒప్పుకోవట్లేదు. కానీ మరిన్ని అప్డేట్స్తో చూస్తూనే ఉండండి పిమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నేను మీ ముందు ఉంటాను ఎవరు ఎలిమినేట్ అయిపోయారు అనే పర్ఫెక్ట్ విషయంతో. బాయ్, నమస్కారం. నేను మీ ఎస్ఎస్ పట్నాయక్.